సెట్టింగ్ అయిపోయింది. టోటల్ ఇప్పుడు లోడ్లో ఉంది. కెపాసిటర్లు అన్నీ ఆన్లో ఉన్నాయి. సెట్టింగ్స్ చెప్తాను ఇప్పుడు. బేసిక్ సెట్టింగ్స్ మీరు వెళ్ళిన తర్వాత దీని మీద ఎలా క్లిక్ చేయగానే సెట్టింగ్స్ అని వస్తుంది. సెట్టింగ్స్ తర్వాత సెట్టింగ్స్ ఎంతలో ఉన్నది యూనిటీ వన్ యూనిటీలో మెయింటైన్ చేస్తుంది. ప్రైమరీస్ అంటే సిటీ కాయిల్ అనేది 1600 సిటీ కాయిల్ వేసాం, అది 5A. సెకండరీ 5A వస్తుంది, 5A సెట్ చేసాం. వోల్టేజ్ కెపాసిటీ 440 అండ్ సెన్సిటివిటీ అంటే అంటే లోడ్ని గ్యాదర్ చేసేది 60 సెకండ్ లోపల లోడ్ని గ్యాదర్ చేసి కెపాసిటర్ ఆన్ అవుతుంది. అండ్ సెటప్ వాల్యూస్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి వాల్యూస్ ఆన్ చేయకూడదు, అందుకని బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. వాల్యూస్ దీని మీద అంటే వాల్యూస్ సెటప్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఎంతంత కేవీఆర్ ఎంతంత ఉన్నదా అన్నది దీంట్లో ఎంటర్ చేయాలి అంతే. ఎంటర్ చేసి ఓకే కొట్టగానే ఇది సెటప్ అవుతుంది అన్నమాట. ఇంకా బేసిక్ సెట్టింగ్స్ ఇంకా ఉన్నాయి. టెంపరేచర్ సెట్ చేయాలి అండ్ ఫ్రీక్వెన్సీ సెట్ చేయాలి దీంట్లోనే. ఇవన్నీ సెట్టింగ్స్. మీటర్ పైకి వెళ్ళిన తర్వాత స్టేటస్ ఉంటుంది. మీటర్ మెన్యూల్ ఆటోలో మార్చుకోవడానికి ఇది మీటరింగ్ అన్నమాట. మీటరింగ్ ఓకే చేసినప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ ఎంత ఫ్రీక్వెన్సీలో రన్ అవుతుంది అంటే వోల్టేజ్ ఎంత తీసుకుంటుంది. కరెంట్ అంటే యాంప్స్ అంటే ఎంత యాంప్స్ని గ్యాదర్ చేస్తుంది అన్నది. ఇది 900 యాంప్స్ దాకా 1000 యాంప్స్ దాకా వెళ్తుంది. కేవీఆర్ ఎంత కేవీఆర్ అనేది యూజ్ అవుతుంది. యాక్టివ్ పవర్ అంటే మన ఆల్రెడీ తీసుకున్న పవర్ని మోటార్లు తీసుకున్న పవర్ ఇది, దీన్ని యాక్టివ్ పవర్ అంటారు. రియాక్టివ్ పవర్ అంటే మ్యాక్సిమం వేస్టేజ్ కరెంట్ ఉంటుంది, వేస్టేజ్ కరెంట్. ఇది రియాక్టివ్ పవర్. మొత్తం టోటల్ పవర్. ఈ టెంపరేచర్ ఫస్ట్కి వచ్చేసింది. పర్ఫెక్ట్ 9.9కి 9.7కి మెయింటైన్ అవుతుంది. అంటే యూ కామన్ అంటే ఆల్రెడీ ఒక 25 కేవీఆర్ మైనస్లో ఉంది, అందుకని యూ కామన్ అంటే అండర్ అంటే లో కాంపోజిషన్లో ఉంది, దానివల్ల అలా యూ కామన్ చూపిస్తుంది. ఇది ఎర్రర్ అన్నమాట. ఈ ఎర్రర్ యూ కామన్ ఇక్కడ అల్లారం కూడా చూపిస్తుంది దానివల్ల. ఓకే, ఇది సెట్టింగ్ అయిపోయింది. ఫిట్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సెట్టింగ్ కంప్లీట్ చేసాను, రన్ చేశాను.